నమస్తే, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాషాయమయంగా కొండగట్టు ఆలయం. హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు భారీగా భక్తజనం. ఘనంగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు జయంతి వేడుకలు. పెద్దపల్లి జిల్లాలో నేతల సేవా కార్యక్రమాలు. కన్నుల పండుగ బీరప్ప కామరతి కళ్యాణ వేడుకలు. హాజరైన ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులు. తిరిగి స్వాగతం. జగిత్యాల జిల్లా మలయాళ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో 3 రోజుల పాటు జరిగే పెద్ద హనుమాన్ జయంతి మహోత్సవాలు నేటి నుంచి మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఈ రోజు భద్రాచల శ్రీరామ ఆలయం నుంచి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు స్వామి వారికి సమర్పించేందుకు వేద పండితులు కొండగట్టుకు చేరుకున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో 3 రోజుల పాటు జరిగే పెద్ద హనుమాన్ జయంతి మహోత్సవాలు నేటి నుండి మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఈరోజు భద్రాచల శ్రీరామ ఆలయం నుండి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు స్వామివారికి సమర్పించేందుకు వేద పండితులు కొండగట్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. సీతారాములు, హనుమాన్ వేషధారణలు, ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలు, మహిళా భక్తుల కోలాటాలతో, హనుమాన్ భజనలతో కొండగట్టు ఆలయ ప్రాంగణం మొత్తం మారుమ్రోగిపోయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేయాలని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. ఈ రోజు నుండి జూన్ 1వ తేదీ వరకు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా భద్రాచల దేవస్థానం నుంచి కార్యనిర్వహణాధికారి వేద పండితులు శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకురాగా వై జంక్షన్ నుంచి ఆలయం వరకు అత్యంత వైభవంగా శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ శోభాయాత్రలో వివిధ కళాబృందాలు, కోలాటము, భక్తి సంగీతం, వివిధ జానపద గీతాలు వాడుకుంటూ వాళ్ళని ఎదుర్కొని ఆలయం వరకు ఈ శోభాయాత్రను నిర్వహించడం జరిగింది. అలాగే దేవాలయం నందు ఈ రోజు నుంచి అంకురార్పణ జరిగి వివిధ దేవునికి శ్రీ స్వామివారికి వివిధ రకాలైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. యజ్ఞశాలయం కూడా ఈరోజు యాజ్ఞిక కార్యక్రమాలు ప్రారంభం జరిగినవి. దేవస్థానంకి చేసిన భక్తులతో పాటు భద్రాచల దేవస్థాన కార్యనిర్వహణాధికారి, వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, భక్తులు అందరూ కూడా విరివిగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మాల విరమణ మండపం నందు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో శ్రీ బీరప్ప కామరాతి కళ్యాణ ఉత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా అక్క మహంకాళి పట్నాల మహోత్సవాన్ని గొళ్ల కురుమలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ బీరన్న కామరాతి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, మండల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆ స్వామి వారిని వేడుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యే విజయ రమణారావుని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దారబోయిన నర్సింగ్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ ఆడవాడ తిరుపతి, బండి స్వామి, కొమ్మ పోచాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుర్మ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇంత హృదయంతో ఒక మంచి ఆలోచనతో ఒక నిష్టగా బీరంగ పట్టణాలు జరుపుకొని రాబోయేటువంటి 5 సంవత్సరాల వరకు అన్ని విధాలుగా మంచి జరగాలని చెప్పి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఏదైతే మీరంతా మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటా ఉన్నారో మీ అందరూ కూడా ఆ వీరన్న సేవల మంచి ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలోని నాగలింగేశ్వర స్వామి దేవాలయం మొదటి వార్షికోత్సవం ఘనంగా జరుగుతున్న ఈ వేడుకల్లో రాష్ట్ర మాజీ పోలీస్ బోర్డు చైర్మన్ కోలెట్టి దామోదర్ గుప్తా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయంభుగా వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం నా చేతి మీద జరగడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చాలా సంతోషం. రాగనేడు గ్రామంలో ఇదివరకు కూడా చెప్పడం జరిగింది. 25 సంవత్సరాల క్రితం ఒక పొలంలో గుట్టలో దొరికిన ఎప్పుడో 800 సంవత్సరాల క్రితం దొరికిన శివలింగాన్ని గ్రామస్తులందరూ కలిసి ఒక చెట్టు కింద పెట్టి నిత్యం పూజలు అందుకున్న శివయ్యకు మరి గ్రామస్తులందరి కోరిక మేరకు ఇక్కడ శివాలయం నిర్మాణం చేసుకోవడం జరిగింది. గ్రామస్తులందరి సహాయ సహకారాలతో చాలా పోయిన సంవత్సరం పుష్పగిరి పీఠాధిపతి ఆధ్వర్యంలో 3 రోజులు వైభవంగా మరి పునఃప్రతిష్ఠ కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని హైస్కూల్ మైదానంలో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ను ఎస్ఐ శ్రీకాంత్ ప్రారంభించారు. క్రీడాకారులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి చూపాలని ఎస్ఐ శ్రీకాంత్ యువకులకు సూచించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీం, నాయకులు సిరికొండ శ్రీనివాస్, సిర్రం తిరుపతి, బాసెట్టి భాస్కర్, మోతే బాబు, నిర్వాహకులు సుభాష్, యాకూబ్, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ రోజున స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, స్థానిక ఎస్ఐ గారు, అలాగే గ్రామ ప్రముఖులు, యువకులందరి సమక్షంలో ఈ రోజున మరి క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించడం జరిగింది. మరి యువత అంతా కూడా గెలుపు ఓటములను కూడా సమానంగా స్వీకరించి మరి ఆటలలో ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పి యువతకు పిలుపునిస్తూ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో యువత చాలా వరకు కూడా మరి వివిధ రకాలైనటువంటి మత్తు పదార్థాలకు బానిసలైపోయి మరి చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ప్రారంభించడం జరిగింది. మరి ఒక ప్రారంభోత్సవ కార్యక్రమానికి చందుర్తి ఎస్ఐ గారు మరియు చందుర్తి గ్రామ నాయకులు మరి సింగిల్ విండో చైర్మన్ గారు మరియు పూర్వ ప్రముఖులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ప్రారంభించడం జరిగింది. మరి చందుర్తి గ్రామ యువకులు మంచి చక్కటి వేసవి కాల సెలవులలో ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి మరి రాబో రోజులలో ఒక మంచి యువతకు సందేశాన్ని ఇచ్చే విధంగా మంచి ఒక క్రికెట్ను సిపిఎల్ ద్వారా పరిచయం చేసే మొదటిసారి ప్రారంభించడం జరిగింది. మరి యువకులు మంచి సన్మార్గంలో నడిచి ఒక చెడు అలవాట్లకు పాల ప్యాకెట్లో చీమలు కలకలం రేపాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఓ పాల డైరీలో అభయ్ కుమార్ అనే యువకుడు పాల ప్యాకెట్ కొనుగోలు చేశాడు. అయితే ఇంటికి వెళ్లి పాల ప్యాకెట్ విప్పి చూడగా అందులో చీమలు దర్శనమిచ్చాయి. దీంతో అవాక్కైన అభయ్ కుమార్ సంబంధిత పాల డైరీ వద్దకొచ్చి అడగడంతో వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్టు బాధితుడు తెలిపారు. యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని ఇటువంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను బాధితుడు అభయ్ కుమార్ కోరుతున్నాడు. వచ్చి ఇక్కడ యాజమాన్యాన్ని అడిగితే మాకు సంబంధం లేదు, పురుగులు ఎట్లా వచ్చినా మాకు తెలియదు, చీమలు వస్తుంటే అన్న కావాలంటే ఇంకో ప్యాకెట్ ఇచ్చుకొని చూడండి అంటే ఈ పాలు ఎక్కడ పోని, ఈ పాలు చూడకుండా తాగితే కట్టనే కదా. అంటే వీళ్ళు మన చీమలు వస్తాయి, రేపు పురుగులు వస్తాయి, వాటికి ఎవరు బాధ్యులు? ఈ తయారు చేసేదే పౌడర్ పాలతోటి కెమికల్స్. అది కాకుండా ఇంకా మళ్ళీ పైకి చీమలు వచ్చినాయి అంటే ఎట్లా వచ్చినాయని మాకు తెలియదని మాట్లాడతారు. ఎందుకు మనుషులతో చెలగాటాలు ఆడుతారు, మనుషుల ప్రాణాలతో. చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు తీసుకుపోతారు, వాళ్ళు తాగిపిస్తే ఏమవుతారు? ఈ పురుగులు చూడకుండా రాత్రి కూడా కరెంట్ లేని వాళ్ళు ఇళ్ళలో ఉన్నారు చాలామంది. కరెంట్ పోతే ఆ టైంలో పాలు పోసుకొని తాగితే ఏంటి వాళ్ళ పరిస్థితి? దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. డైరీ మూసే వరకు ఇక్కడ నేను పెద్దపల్లిలో ఈ పాల కేంద్రాన్ని నడవనీయకుండా చేస్తాను. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు జన్మదిన వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పలు ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్ మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరెన్నో సేవలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దన్నాయక్ దామోదర్రావు, సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ప్రకాశ్రావు, పల్లా సురేష్, చిలుక సతీష్, రాజలింగు, తిరుపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ యావత్ శ్రేణులము. ఈనాడు శ్రీధర్ బాబు గారు ఆయుషారోగ్యాలతో మంచి ఆరోగ్యంతో ఆ భగవంతుడు ఆయనకు కలిగించాలని, ఎందుకంటే నిరంతరం ప్రేమికుడు, నిరంతరం ప్రజల కొరకు, పేదవాళ్ళ కొరకు, బడుగు బలహీన వర్గాల కొరకు వారి యొక్క ఆలోచన పేదవానికి ఏ విధంగా ప్రభుత్వ పరంగా ఇంటింటికి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి ఒక ప్రణాళికబద్ధంగా మేనిఫెస్టో చైర్మన్గా ఉండి ప్రజల కొరకు మేనిఫెస్టో తయారు చేసినటువంటి ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారికి నిజంగా కూడా ప్రజలందరం కూడా కృతజ్ఞతమై ఉంటున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో వారు తీసుకునే నిర్ణయాల్లో మరి వారి తండ్రి గారు శ్రీపాదరావు గారి యొక్క ఆలోచన విధానాలతో ఈనాడు తెలంగాణ మంత్రిని శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి శ్రీధర్ బాబు గారి పుట్టినరోజు ఎంతో అంగరంగ వైభవంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కలిసి జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా వారు గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రులుగా, అదేవిధంగా ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రులుగా, పరిశ్రమల శాఖ మంత్రులుగా వారు నిర్వహిస్తున్నారు. మారుమూల ప్రాంతమైనటువంటి మంత్రిని ఎంతో అభివృద్ధి చేస్తూ ఒక మంత్రినే కాకుండా పాత కరీంనగర్ జిల్లాను కూడా ఎంతో అభివృద్ధి పథంలో. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని వికలాంగుల కేంద్రంలో 6వ వార్డు కౌన్సిలర్ ఊట్ల వరప్రదీప్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీధర్ బాబు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ కుమార్, దుర్గయ్య, శంకర్, కిరణ్, రాకేష్, హేమన్ రాజ్, సదానందం పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జమినీ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అండ్ పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు గారి ఆధ్వర్యంలో మరి వారి ఆదేశాల మేరకు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగింది. మరి ప్రజా శ్రేయస్ కోసం, ప్రజాక్షేమాల కోసం మరి మంత్రి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి మరి రాష్ట్ర బాధ్యతలన్నీ భుజాల మీద మోస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి జిల్లాను మరి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో మన మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి 50వ జన్మదిన వేడుకలు పెద్దపల్లి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి విద్యా ఆదేశాల మేరకు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరి శ్రీధర్ బాబు గారు ఇంకెన్నో పదవులు అధిరోహించాలని, మాలాంటి కార్యకర్తలకు ఎన్నో అవకాశాలు కల్పిస్తారని మేము ఆశిస్తూ శ్రీధర్ బాబుకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మనుమండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీధర్ బాబు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిదురు శ్రీనివాస్, మహంకాళి అంజయ్య, సిరికొండ కొమరయ్య, ఎండి ఫకీర్, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీధర్ బాబు అంటే
ఒక సాధారణ కార్యకర్తను ప్రేమించే నాయకుడు. మరి తను ఎన్నో పదవులు పొంది ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ మరి తను చేసిన కృషిలు ఎన్నో ఉన్నాయి. తను మంత్రిగా ఉన్న టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మంత్రి వర్గంగా ఉన్న టైంలో మరి అప్పుడు తెలంగాణ బిల్లు మరి పెట్టాలంటే అప్పుడు కేటీఆర్ పెట్టినవి కాదు. అప్పుడు మొట్టమొదలు ఆ ఉద్యమంలో మరి నా తెలంగాణ ప్రజలు అన్యాయం అయిపోతున్నారని ఆ రోజు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో మరి తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన మహానాయకుడు. మరి అలాగే ఇప్పటి కూడా ప్రతి కార్యకర్తను ప్రేమతో పలకరించి మరి అలా కష్ట సుఖాలు తెలుసుకునే మహానాయకుడు. ఇట్లాంటి నాయకుడు ఇంకెన్నో పదవులు పొందాలని కోరుకుంటూ మా జూలపల్లి కాంగ్రెస్ పక్షాన మరి వారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. మన ప్రియతమ నాయకుడు జనహృదయ నేత ఐటీ శాఖ మాత్యులు మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన దుద్దిల శ్రీధర్ బాబు గారి పుట్టినరోజు వేడుకలను మన జూలపల్లి మండలంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరియు శ్రీధర్ బాబు పేదల పెన్నిది, ఎంతోమందికి ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకున్న వ్యక్తి. ఎంత పెద్ద హోదాలు ఉన్నా కానీ చిన్న కార్యకర్త ఫోన్ చేయగానే దానికి స్పందించి ప్రతి విషయంలో సహకారం చేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన ఇట్లాంటి జన్మదినం ఎన్నో జరుపుకోవాలని యువజన కాంగ్రెస్ జూలపల్లి తరఫున కోరుకుంటూ మా ముందు మరెన్నో పదవులు అధిరోహించాలని ఇక్కడ యువజన కాంగ్రెస్ తరఫున మేము కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో శ్రీధర్ బాబు యువసేన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భీమ్రాజ్ కనకరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. మంత్రివర్యులు పెద్దలు పూజలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదినోత్సవం ఘనంగా రామన్నపేట కేంద్రంలో మహిళా తల్లుల ఆధ్వర్యంలో మరియు అన్నదమ్ముల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేసి పెద్ద ఎత్తున జిలేబీ పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రీతమ నాయకులు శ్రీధర్ బాబు గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ఈ ప్రాంతానికి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరియు మా సొంత చెందుర్తి మండలానికి వేములాడ నియోజకవర్గానికి మా రామన్నపేట గ్రామానికి అభివృద్ధి నిధులు కావచ్చు, అభివృద్ధి ఫలాలు కావచ్చు అందించి మా గ్రామాన్ని ఉన్నత గ్రామంగా పెద్దపల్లి జిల్లా కార్వర్ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు సదయ్య. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు తుల మనోహర్ రావు, అల్లం దేవిందర్, సబ్బరి రాజమల్లు, బంగారు రమేష్, మాదాసు సతీష్ పాల్గొన్నారు. కాగా మండలంలోని మొట్లపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు తుల మనోహర్ రావు ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని స్వీట్లు వంచి కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది. ఈరోజు శ్రీధర్ బాబు గారు అంటే పేన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అనేక సేవలు రాష్ట్రానికి అందించారు. ఇప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూడా శ్రీధర్ బాబు గారు అనేక సేవలు అందిస్తున్నారు. రాష్ట్రానికే మంత్రివర్యులు ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇదే సేవలు ఇట్లనే కొనసాగించాలని వారి అడుగుజాడలో మనమందరూ కూడా. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీ టౌన్లో రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు 55వ జన్మదిన వేడుకలు జరిగాయి. టౌన్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. టౌన్ అధ్యక్షుడు కాటం సత్యం రానున్న కాలంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వేడుకున్నట్లు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 11వ గనిలో జరిగిన ప్రమాదంలో ఎల్హెచ్డి ఆపరేటర్ ఎజ్జిగిరి ప్రతాప్ దుర్మరణం పాలయ్యాడు. రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన ప్రతాప్ నిన్న రాత్రి షిఫ్ట్ విధులకు హాజరయ్యారు. ఎల్హెచ్డి మిషన్ పై కోల్ కటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పట్టడంతో తనపై ఎల్హెచ్డి మిషన్ పడింది. దీంతో ప్రతాప్ అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని గోదావరి ఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గనిలో రక్షణ చర్యలు చేపట్టకపోవటం వల్లే దుర్ఘటన జరిగిందని కార్మికులు నేతలు ఆరోపిస్తున్నారు. ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3 షిఫ్టులల్లా టన్నల్ పని పెడుతూ ఎక్కడ టన్నల్ కొట్టినా ఎక్కడ ఏ మైన్లో టన్నల్ కొట్టినా కానీ అది ఫస్ట్ షిఫ్ట్లోనే కొడతారు. ఒక ఓర్మేను, ఒక సర్దారు, ఒక ఇన్ఛార్జి దాని పక్కా అక్కడ ఉండి ఆ టన్నల్ నడిపినటువంటి పరిస్థితి. ఇవాళ జీడీకే లెవెనింగ్ లైన్లో వీళ్ళ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ తోటి 3 షిఫ్టులలో టన్నల్ పెడతా ఉన్నారు. అవగాహన లేనటువంటి సూపర్వైజర్లు పెడతా ఉన్నారు. ఆ సూపర్వైజర్ కూడా అక్కడ లేకుండా డిస్ట్రిక్ట్ టన్నల్కు మరొక్కరిని పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అది ఏదైతే ఎల్హెచ్డి బండి ఉన్నదో ఆ బండి కెనోపీ లేదు, దానికి ఉండాల్సినటువంటి బ్రేక్ ఫీచర్స్ కూడా ఫెయిల్ అయి ఉన్నాయి. అటువంటి బండ్లను నడుపుకుంటూ ఇలా కార్మికుల ప్రాణాలను చూస్తున్నటువంటి ఇలా ఆర్జీవన్ మేనేజ్మెంట్, జీడీకే లెవెనింగ్ లైన్ మేనేజ్మెంట్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు ఓ వానరం మృతి చెందింది. కాగా దీన్ని గమనించిన గ్రామస్తులు శాస్త్రోక్తంగా వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. మనుషులు చనిపోతే పట్టించుకొని ఈ ఆధునిక సమాజంలో వానరానికి అంత్యక్రియలు నిర్వహించిన గర్రెపల్లి గ్రామస్తులను పలువురు అభినందించారు. కరీంనగర్ లో సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు నగరంలోని డబుల్ సర్కిల్ లేబర్ అడ్డా వద్ద జెండా ఆవిష్కరించారు. ఆ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గుడికందుల సత్యం అనంతరం కార్మికులు కూలీలను ఉద్దేశించి మాట్లాడారు. 10 ఏళ్ల కాలంలో కార్మికులు సాధించుకున్న హక్కులు చట్టాలను నిర్వీర్యం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలతో కలిసి లేబర్ కోడ్లు రద్దు కోసం ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు యనుమల మల్లారెడ్డి, కోశాధికారి వట్టి జగదీష్, జిల్లా నాయకులు పాతూరి లింగారెడ్డి పాల్గొన్నారు. జెండా కింద కార్మిక వర్గానికి కనీస వేతనాల కోసం కావచ్చు, అట్లాగే పిఎఫ్ సౌకర్యం కోసం కావచ్చు, కార్మిక హక్కుల కోసం నిరంతరము సిఐటియు అండగా ఉంటూ కార్మికులకు పోరాటం చేస్తా ఉన్నది. ఈ కార్మిక దినం 54వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొత్తం కార్మిక వర్గాన్ని ఎంతో ఐక్యం చేసి కార్మిక వ్యతిరేక విధానాలపైన కూడా, బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన కూడా పోరాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. ఈ ధరలు పెరగడం మూలంగా అన్నిటి నిత్యావసర సరుకు ధరలు పెరుగుతూ ఉన్నాయి. కార్మిక వర్గానికి చేసుకుంటేనే కష్టజీవులు కడుపు నిండేటువంటి పరిస్థితి ఉంది. అందుకని కార్మికులకు కనీస వేతనాల ప్రకారము నెలకు 26,000 వచ్చే విధంగా కూడా ప్రభుత్వాలు కృషి చేయాలి. అట్లాగే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. బిల్డింగ్ కార్మికులు కావచ్చు, ఇతర కార్మికులు కావచ్చు, అకాలంగా ఏమైనా ప్రమాద శాస్త్రం మరణిస్తే 10 లక్షల రూపాయలు జీలుగు, పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు కాంగ్రెస్ కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు కామిరెడ్డి రామరెడ్డి. ఈ మండలంలోని దుర్షెడ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొంతమంది బీఆర్ఎస్, బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారన్నారు. గత సంవత్సరం తరహాలోనే ఈ ఏడు కూడా మండలానికి 342 క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయని దశల వారీగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. విత్తనాల కొరత లేకుండా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అధికారులు కరీంనగర్ రూరల్ మండలానికి 342 క్వింటాళ్లకు విన్నట్టు పెట్టడం జరిగింది. ఆ క్రమంలో ఆల్రెడీ 100 క్వింటాలు రావడం జరిగింది. అవి రైతులకు పంచడం కూడా జరిగింది. ఈరోజు మరొక 100 క్వింటాలు వచ్చినాయి. అక్కడ తిరువనంతపల్లిలో మరి కరీంనగర్ డిసిఎంఎస్లో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉన్నది. ఇంకో 120 క్వింటాల్స్ రావాల్సింది. దానికి బదులుగా 150 క్వింటాలకు ప్రపోజల్ పంపించారు. అవి రేపు కానీ ఎల్లుండి కానీ రావడం జరుగుతుంది. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు మరమ్మతులు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. కలెక్టర్ పాఠశాలలో జరుగుతున్న మరమ్మతుల పనులను పురోగతిని స్వయంగా పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో సుడిగాలి పర్యటన చేశారు కలెక్టర్. పాఠశాలల్లో జరుగుతున్న మరమ్మత్తు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ బడులు ఆధునికతను సంతరించుకుని విద్యార్థులకు ఆహ్లాదకరంగా తయారు చేయడంతో పాటు నాణ్యమైన విద్యాబోధన చేసేందుకు అనుకూలంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ముందుగా మహాముత్తారం మండలం కోనంపేట గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో 3.94 లక్షల రూపాయలతో చేపట్టిన మరమ్మతులను, కొత్త ముత్తారం గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో 3.84 లక్షల రూపాయలతో చేపట్టిన పనులు, మహాముత్తారం గ్రామంలోని కేజీబీవీ పాఠశాలలో 6.30 లక్షలతో చేపట్టిన మరమ్మత్తు పనులను పరిశీలించారు. పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి వారం రోజుల ముందే పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. మహాముత్తారం మండలంలో మొత్తం 30 పాఠశాలలకు గాను 1,60,000 మంజూరు చేసినట్లు తెలిపారు. అంతకుముందు రైతు వేదిక ప్రాంగణంలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా కుట్టించిన స్కూల్ యూనిఫామ్స్ ధరించిన చిన్నారులు జిల్లా కలెక్టర్కు పువ్వులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్కూల్ యూనిఫామ్స్ కుట్టిన మహిళలను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ నరేష్, సెక్టోరియల్ అధికారి కిషన్ రావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ డిఈ శేషగిరిరావు, ఏఈ రమేష్ బాబు పాల్గొన్నారు. సో ఎక్కడైతే మీరు ఆ స్కూల్ని కంప్లీట్ చేసి మాకు ఇచ్చారు, మైనర్ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటూ ఆ స్కూల్స్ అన్నింటినీ లేక మేము ఒక పెయింటింగ్ ఏజెన్సీ కూడా మాట్లాడి ఉన్నాము. పెయింటింగ్ ఏజెన్సీకి ఇచ్చేస్తాము. వాళ్ళు మెల్లగా ఏదైతే స్కూల్స్ మనం ఈ ప్రోగ్రామ్ కింద కంప్లీట్ చేశాము వాటి నుంచి పెయింటింగ్ కూడా చేస్తాం. ఇప్పటికే లాస్ట్ టైం జిల్లాలో ఒక 30-40 స్కూల్స్కి పెయింటింగ్ చేయడం జరిగింది. ఎక్కడైతే పిల్లల సంఖ్య ఎక్కువ ఉందో అట్లాంటి ప్లేస్లో డిజిటల్ క్లాస్ రూమ్ కూడా పెట్టారు. అంటే ఒక సంవత్సరం తర్వాత మన దగ్గర ఉన్నటువంటి స్కూల్లో ఉన్న ఫెసిలిటీ ఒక ప్రైవేట్ స్కూల్ కంటే బెటర్ ఉంటుంది, బాగుంటుంది. ఆ ఛాలెంజ్ మనం అందరికీ ఇవ్వాలి. ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. స్కూల్ వారికి ఒకసారి రివ్యూ చేద్దాం. ఈడీ గారు వెబ్సైట్ చెప్పండి. ఆ స్కూల్లో వర్క్ స్టార్ట్ అయిందా, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, స్కూల్ సంబంధించిన. తెలంగాణ రాష్ట్ర గీతం రాజముద్రపై ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ఇందుకు సంబంధించి కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిలతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకోగా రాజముద్రలో పలు మార్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుత చిహ్నంలోని కాకతీయ తోరణం చార్మినార్ను తొలగించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజముద్ర రాష్ట్ర గీతంపై వివాదం కొనసాగుతోంది. గతంలో ఉన్న అధికారిక చిహ్నంలో మార్పులు చేర్పులు చేయిస్తుంది కాంగ్రెస్ సర్కార్. వీటిపై సీఎం రేవంత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రాచరికపు ఆనవాళ్లు రాష్ట్ర చిహ్నంలో ఉండవద్దని ఆదేశించడంతో పలు నమూనాలు ప్రభుత్వం ముందుంచారు చిత్రకారుడు రుద్ర రాజేశం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలిపేలా, అమరుల త్యాగాలు ఉట్టిపడేలా తెలంగాణ చిహ్నం ఉండబోతోందని ఇప్పటికే సీఎం రేవంత్ హింట్ ఇచ్చారు. ఆ మేరకు 4-5 నమూనాలను కూడా పరిశీలించారు. నిన్న సీఎం ముందుంచిన నమూనాలలో కాకతీయ తోరణం లేదు. ఒక లోగోలో చార్మినార్, మరో లోగోలో బుద్ధుడు ఉన్నారు. అమరుల స్తూపం ఉండేలా మరో లోగో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటిలో ఏది ఫైనల్ చేస్తారన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందశ్రీ గీతం జై జై హే తెలంగాణ స్వరాలకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇందులో పూర్తి గీతాన్ని 13 నిమిషాల 30 సెకండ్ల నిడివితో రూపొందించారు. రాష్ట్ర అధికారిక కార్యక్రమాలలో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు తెలంగాణకు వచ్చిన సందర్భంగా ఆలపించడానికి వీలుగా 2.5 నిమిషాల నిడివితో మరో గీతాన్ని రూపొందిస్తున్నారు. ప్రధాన గీతం ప్రాధాన్యత తగ్గకుండా అందశ్రీ దీన్ని తీర్చిదిద్దారు. ఈ 2 గీతాలకు కీరవాణి స్వరాలను సమకూరుస్తున్నారు. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. తెలంగాణ రాష్ట్ర అధికారిక రాజముద్ర నుంచి చార్మినార్ను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నిరసన వ్యక్తం చేస్తూ చార్మినార్ ముందు ధర్నా చేపట్టారు. కేటీఆర్కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చార్మినార్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, ఉద్దేశ్యపూర్వకంగానే రాజముద్రను మార్పు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తోందని, రాజముద్రలో చార్మినార్ను తొలగించడం అంటే హైదరాబాద్ను అవమానించడమేనని అన్నారు.
కాకతీయుల కళా తోరణాన్ని ఎలా తొలగిస్తారని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్గా ఉన్న చార్మినార్ ఒకటే కాదు, కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర చిహ్నం గీతంలో మార్పులపై బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. మార్పులు చేస్తే సహించేది లేదంటూ కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్తో సహా ఆ పార్టీ నేతలు ఘాటుగా స్పందించారు. చార్మినార్, కాకతీయ తోరణం రాచరికపు గుర్తులు కావని, తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని వినోద్ కుమార్ మండిపడ్డారు. తన నిర్ణయాన్నే ఇలా అమలు చేసి సోనియా గాంధీ గారిని పిలిపించి తెలంగాణ చిహ్నాన్ని, గీతాన్ని నేను ఆవిష్కరిస్తానని చెప్పి నిన్న ఢిల్లీలో కూడా ప్రకటన చేశాడు. ఈయన ఇయ్యాలని రేపు 2వ తారీఖున ప్రకటన చేస్తే అది అయ్యేది కాదు, పోయేది కాదు. నేనే పర్సనల్ గా హైకోర్టులో కేసు వేస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ వెకేషన్, అది సమ్మర్ వెకేషన్ అయిన తెల్లారే తెలంగాణ చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమం వాయిదా పడింది. జూన్ 2న ఆవిష్కరించాల్సిన లోగోను వాయిదా వేస్తున్నట్లు తెలిపాయి సీఎంఓ వర్గాలు. కొత్త చిహ్నంపై ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని, అందుకే దీనిని వాయిదా వేస్తున్నట్లు స్పష్టత ఇచ్చింది. జూన్ 2న జై జై హే తెలంగాణ అనే గేయం మాత్రమే ఆవిష్కరణ చేయనున్నట్లు మీడియాకు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంతో పాటు తెలంగాణ తల్లి మార్పుపై ఇంకా పలువురితో ప్రభుత్వం సంప్రదింపులు, చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇవి నాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.